బహుళంగా చూసేసి పార్టీ ఇంట్రెస్ట్లను పక్కకు పెట్టినాడని మనం భావించవచ్చు సార్. ఓకే, ఎస్ కృష్ణతేజ గారు. భరత్ గారు, ఇప్పుడు ప్రాజెక్టులో టెక్నికాలిటీస్ అన్ని మీరు చెప్పినారు. ఒకటి మీరు బాగా మనం గమనిస్తే ఎల్ఎన్టీ ఎప్పటి నుంచి అయితే మేము వైదొలుగుతాం అని చెప్పుకుంటూ వస్తుందో, దాని తర్వాత వాల్యుయేషన్ ప్రక్రియ నుంచి ఈ రోజు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేరాక ప్రతి దగ్గర సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే సెంటర్ ఒక కమిటీ పెట్టింది, అందులో యూపీకి చెందిన ఒక మేనేజింగ్ డైరెక్టర్, అక్కడ సంస్థ, అక్కడ ఆ రైల్వేస్ నడుతున్న సంస్థ యూపీ ప్రభుత్వం నుంచి కేంద్రం ప్రతినిధి ఉన్నారు. కాబట్టి పారదర్శకంగా ముందుకెళ్ళినాం. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఆపరేషనలైజేషన్ అండ్ మెయింటెనెన్స్ అనే పదం వచ్చిందో, ఎస్ మేము అగ్రీ చేస్తాం. ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నాం, మా కన్సల్టేషన్ చేయండి, కిషన్ రెడ్డి గారు మధ్య పయించండి, మేము ముందుకు వస్తామని చెప్తున్నాం. మేమేమంటే మేము ఎక్కడ లీన్ లేం డిస్కషన్స్ లో, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు డిస్కషన్స్. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనం 4% ఫర్ 20 years తీసుకొచ్చినాం. తర్వాత ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ రీపేమెంట్ చేయకపోతే లోన్ ఇచ్చే ఒకడు మన డబ్బులు ఇస్తున్నారండి, ఈక్విటీ ఇస్తున్నారు. ఈక్విటీ ఇస్ నథింగ్ బట్ నేను డబ్బు పెడుతున్నా నాకేంటిది అని ఎప్పుడైనా ఒక్కసారి 13,000 కోట్లు ఒక్కసారి రాదు, ఇన్స్టాల్మెంట్స్ రూపంలో వస్తుంది. అది చాలా మంది అందరూ ఏమనుకుంటారంటే ఒకటేసారి మనకు 13,000 కోట్లు రాష్ట్రంలో జన్మ అయిపోతుంది, మెట్రో రైల్ దాని మీద వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా పెట్టుబడి పెట్టేవాడు ఇన్స్టాల్మెంట్స్ ఫస్ట్ క్వార్టర్ లో అర్జీ పెడితే 3వ క్వార్టర్ లో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక ఫైనాన్షియల్ మెకానిజం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మెట్రో రైలుకు సంబంధించి సరే వాళ్ళు లోన్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి సంబంధించి 30,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంటు విద్యుత్ శాఖకి కట్టలేదు. సరే ఒకటే గవర్నమెంట్ కాబట్టి నడిచిపోతుంది. 30,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే ఇప్పుడు మొత్తం ఇరిగేషన్ బడ్జెట్ 25,000 కోట్లు. ఒక సంవత్సరం బడ్జెట్ అంతా పెట్టినా అది కట్టడం సాధ్యం కావట్లేదు. 61,000 కోట్లు. తద్వారా ఏంది, ఇప్పుడు రైతు డిస్కమ్ అని వేరే డిస్కమ్ పెట్టాల్సి వస్తుంది. సో ఇట్లే ఇప్పుడు మెట్రో రైలుకు సంబంధించి కూడా బకాయిలు, ఆ టికెటింగ్ కాస్ట్ వచ్చిన దాన్ని రుణాలకి ఇస్తే గనక, ఈ రుణం కట్టేందుకు ఇస్తే గనక మెట్రో రైలు ఆపరేషన్కి ఎవరిస్తారు? మెట్రో రైలు ఆగిపోతే ఎట్లా? ఇది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కానీ వాళ్ళు రేజ్ చేస్తోంది. ఇప్పుడు భరత్ గారు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక మన విశ్లేషకులు చెప్తున్నప్పుడు కూడా ఇదే విషయం, వాల్యుయేషన్ ప్రక్రియ వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడే వాళ్ళు చెప్పిన రీపేమెంట్ అయితే చేస్తారు, మెయింటెనెన్స్ ఆపరేషన్స్ ఎంత పెడతారని ఒక కన్సల్టేషన్ జరిగింది. అందులో జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కేంద్ర సహకారం ఇందులో అవసరం, అందుకే మేము 50:50 ప్రతిపాదించినాం. కానీ కేంద్రం దాన్ని నిజంగా నాచుకుంటూ ఇవాళ రావడానికి వారి టెక్నికల్ ఇష్యూస్ చూపిస్తుంది. ఇవాళ ఏమంటాం, మన నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బ్రహ్మాండంగా ఉంటే, ఇవాళ మనం చూస్తున్నాం ఏది పడితే అంత బ్రహ్మాండంగా ఉంటే మనమే 100% పెట్టి మనమే ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళం. కానీ ఏంటిదంటే కొంతమంది వ్యక్తులు ఎన్నుకుండి ఏ రకంగా ఆడుతున్నారో చూస్తున్నామండి. ఎందుకంటే మన కల్వంగర్ కిషన్ రెడ్డి గారు వెళ్ళి కలుస్తున్నారు, అక్కడే అభద్రత భావం అపనమ్మకానికి తోడవుతుందండి. లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఏముంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఇది మాకు కూడా కానీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడ కూడా కేంద్రంతో గలాట అవద్దు, ఖచ్చితంగా ఒక సానుకూల వాతావరణంతో ముందుకెళ్దామని. కానీ కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా సరే ఆయన మీడియాలో ప్రెస్ మీట్ పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఆన్సర్ కి స్ట్రేట్ గా చెప్పడం లేదు. ముఖ్యమంత్రి గారు పదే వినవిస్తున్నారు, నన్ను ఎక్కడ రమ్మంటారో చెప్పు వస్తాను, ముఖ్యమంత్రి హోదాలో వస్తాను ఆయన కూడా రిప్లై ఉండదు. సరే ఆయన వస్తారు, ఆయనే అరేంజ్ చేశారు కదా మీటింగ్ మొన్న 22, 23 2 రోజుల పాటు అవైలబుల్ ఉంటాను, ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇప్పించారంటే ఇప్పించారు. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ ఇద్దరు కలిశారు. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు దేశంలో అవుట్కమ్ రానియండి, అదే ఇప్పుడు మనం అందరూ వెయిటింగ్ కదండి. అవుట్కమ్ రాగా డెఫినెట్లీ మెట్రో శాంక్షన్ అయితే డెఫినెట్లీ మేము కూడా కేంద్ర సహకారం నిజంగా ఉంటే స్వాగతిస్తాం కదండి. ఇప్పుడు మనకు వచ్చిన డిఫికల్టీ ఎక్కడ ఉందంటే, ఏ రకంగా అయినా సరే ఈ రోజు ఒకవేళ ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 2 ఒకవేళ పూర్తి అవుతే 73.5 కిలోమీటర్లు నిజంగా ఆపరేషనైజ్ అవుతుందండి. ఇంప్లిమెంట్ అయితే దేశంలోనే మొత్తం ఎక్కడ లేనంత పెద్ద మెట్రో మన హైదరాబాద్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా 2nd నుంచి 9th పొజిషన్ వెళ్ళిందని, అప్పుడు దేశంలో అగ్రభాగంగా ఉంటది. ఇంకోటి మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ పార్షియలీ, ఇంకా ఓల్డ్ సిటీ పార్షియలీ, మొత్తం బీజేపీ ప్రాబల్యం ఎక్కడెక్కడ ఉందో బీజేపీకి అక్కడ గణాంకాలు కూడా లేకుండా పోతుంది. ఇంకా వాళ్ళ బీ టీం ఒకటి ఉంది బీఆర్ఎస్, ఇవాళ రేపు నిజంగా ఎప్పుడు విలీనం కావాలని చూస్తున్న పార్టీ, దాని ఎమ్మెల్యేలు పూర్తిగా వన్ సైడ్ గా ఎక్కడ పార్టీ చేయి జారిపోతారా అని వెనక ఉండి ఒకరు ముందు ఒకరు బీ టీం లాగా ఆడుతున్నారండి. ఎందుకంటే మేము ఎక్కడ చూడండి వాళ్ళని రమ్మంటున్నాము, వినవిస్తున్నాము, వాళ్ళు దాని రాజకీయ రమ్ము పులుపుతున్నారు. కాబట్టి మళ్ళీ మేము చెప్పడం ఒక్కటే, ఈ రోజు ఇది పూర్తి అవుతే బీజేపీ మనుగడ రాష్ట్రంలో ప్రశ్నార్థకం అవుతుంది, బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది. ఇదే మా దీనికి హ్యాష్ ట్యాగ్ అండి. డెఫినెట్లీ కాకూడదంటే మెట్రో 2.5 ఏళ్ళు అయింది, మీరు ఒక్క ఇంచు కూడా కదలలేదు మెట్రో. 2.5 years అయింది పవర్ లోకి వచ్చి.
ఇప్పుడు మనం పవర్ లోకి వచ్చింది December 2023. ఒక్క నిమిషం సార్. తర్వాత దాని తర్వాత ఎల్ఎన్టీ మనం పవర్ లోకి వచ్చిన ఒక 6 months తర్వాత ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ మాకు ఫీజిబుల్ కాదు అని వాళ్ళ ఆస్తులు ఎందుకన్నారు 2009 అంటే మీరు తీసుకుపోయి వాళ్ళ ఉన్నతాధికారి జైల్లో వేస్తామంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? ఏమవసరం? వాళ్ళు 2009 ప్రాజెక్టు 2017 దాకా నడిచింది. తర్వాత 2020కి మొదలైంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 2 సంవత్సరాలతో మొదలు పెట్టినారు. ఆ రోజు ఎందుకు మొదలు పెట్టినారు? ఆ ఒక ప్రభుత్వాలు ఏం చేసినాయి, వాళ్ళు దాన్ని అప్పుల పాలకు నెట్టేసి వాళ్ళు నిజంగా మాకు అఫిడవిట్ రూపంలో డెఫినెట్లీ పబ్లిక్ పారదర్శకంగా నెట్ లో ఉందండి, మాకు ఇంత లాసెస్ వస్తున్నాయి, మీరు అన్నట్టు ఇప్పుడు మాల్స్ లాంటివి నడిపినా ల్యాండ్స్ ఆక్షన్ చేసినా మాకు ఆ లాసెస్ తీరటం లేదు, మాకు నిజంగా వేరే ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం కావాలి, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ కాదు, మేము వైదొలుగుతామని వాళ్ళు చెప్తేనే అక్కడి నుంచి ఈ సంస్థ డెఫినెట్లీ వైదొలుగుతుంది. ప్రభుత్వం దాని ముందుకు వచ్చి అదే ఐఆర్ఎఫ్సి ద్వారా నిజంగా ఒక మిడిల్ మ్యాన్, ఐఆర్ఎఫ్సి ఇస్ నథింగ్ బట్ మిడిల్ మ్యాన్ ద్వారా జపనీస్ నుంచి లోన్ అడ్జస్ట్ చేసుకుని ప్రభుత్వం మధ్యవర్తి వహించి వాళ్ళ నిజంగా మంచి వాతావరణం పంపించి మెట్రో ఫేజ్ 1 ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి మెట్రో ఫేజ్ 2 కూడా పునరావృతం చేసి జాతికి అంకితం చేయాలి. తెలంగాణ జాతికి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఢిల్లీని క్రాస్ కావాలా, ఈ ట్రాఫిక్ జామ్స్ కి నిజంగా శాశ్వత పరిష్కారం చేయాలని మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. అది జీర్ణించలేకనే ఈ బీఆర్ఎస్ ఎప్పుడో రేపో విలీనం కాకపోతున్నారు బీఆర్ఎస్ కిషన్ రెడ్డి గారి రూపంలో ముందు పెట్టి ఆడుతున్న నథింగ్ బట్ గేమ్. ఎందుకంటే వాల్యుయేషన్ అప్పుడు ఎవరు మాట్లాడరు, కేంద్ర ప్రతినిధి ఉన్నప్పుడు అల్టిమేట్లీ మొత్తం 13,000 రూపాయలు నిజంగా శాంక్షన్ అయ్యాయి. లాస్ట్ తేదీ రాక ఎవరు మాట్లాడరు. లాస్ట్ తేదీ ముఖ్యమంత్రి గారు చెప్పంగానే అప్పుడు ఒక టెక్నికల్ పాయింట్ అయిన పదం ముందు పెడతారు కిషన్ రెడ్డి గారు. ఆ రోజు నాకు ఏం జరిగిందంటే మరి కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడారు? మరి బండి సంజయ్ గారు ఎపిసోడ్ ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన 2021 జిహెచ్ఎంసీ జరిగినప్పుడు ఈ జిహెచ్ఎంసీ లో బీజేపీ నిజంగా జెండా ఎగరేస్తే నా భుజ సంతాలపై సిటీ వేసుకుంటారు. ఏంటి బండి సంజయ్ గారు? ఆయన కనీసం ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుతూ దాఖలా కూడా లేదు. హైదరాబాద్ సమావేశాల తర్వాత మెట్రో ప్రాజెక్ట్ కు ఏమన్నా లైన్ క్లియర్ అయింది అనుకుంటున్నారా? డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ మేమైతే మెట్రో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కూడా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని మేము కృత నిశ్చయంతో ఉన్నాం. సానుకూలంగా స్పందిస్తే డెఫినెట్లీ బీజేపీకి మేము పూలమాలేసి రాష్ట్రానికి నిజంగా వెల్కమ్ చేస్తాం, వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు అప్రూవ్ చేయకపోతే మాత్రం ప్రజల ముందు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దోషులుగా నిలబెడతాం. అది ఏ రకంగా నిలబెడతాం, ఎట్లా నిలబెడతాం అనేది ముంబై వేదికగా వాళ్ళు చేసిన చర్చలని ముఖ్యమంత్రి గారు బయట పెడతారు. ఉపేందర్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ఉపేందర్ గారు నమస్కారం సార్. నమస్కారం ఉపేందర్ గారు. సో మెట్రో రైల్ సంబంధించి సార్ మీరు 2017లో ఫస్ట్ ఫేజ్ కావాలి, 20 అయింది, 3 ఏళ్ళు ఆలస్యం. బట్ 20 తర్వాత 4 ఏళ్ళు దాదాపు 3 సంవత్సరాల 11 నెలలు డిసెంబర్ వరకు కూడా ఏం లేదు ఎక్స్పాన్షన్, ఆగిపోయింది అక్కడితోటే. ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏదో ఎలక్షన్ ముందు